మన చుట్టూ ఉన్న దేశాల్లో భారతదేశానికి శత్రు దేశాల కంటే మిత్ర దేశాలే ఎక్కువ. ఇండియాని ఎంతో ప్రేమించే రష్యా తర్వాత అలాంటి స్నేహపూరితమైన దేశం బంగ్లాదేశ్. ఇండియా మరియు బంగ్లాదేశ్ కి ఉన్న సంబంధాలు కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఇది రక్తంతో, కన్నీటితో, త్యాగాలతో రాసుకున్న చరిత్ర. ఇంతటి స్నేహపూరితమైన దేశాలు ఇప్పుడు శత్రు దేశాలుగా ఎందుకు మారబోతున్నాయి? అసలు ఇండియాకి మరియు బంగ్లాదేశ్ కి స్నేహం ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఇండియాకి మరియు బంగ్లాదేశ్ కి ఉన్న సమస్యలు ఏంటి? ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారత ఉపఖండం అనేది 2 భాగాలుగా విడిపోయింది. అదే ఇండియా మరియు పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ అనేది ఒకే దేశం కాకుండా 2 భాగాలుగా ఏర్పడ్డాయి. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, రెండవది తూర్పు పాకిస్తాన్. ఈ తూర్పు పాకిస్తాన్ అనేది తరువాత బంగ్లాదేశ్ గా మారింది. అయితే పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్న భాష, సంస్కృతి మరియు ఆర్థిక వివక్ష అనేది బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ ని అసంతృప్తి పరిచింది. అయితే 1952లో బెంగాలీ భాషకు గుర్తింపు రావాలని స్టూడెంట్స్ ఉద్యమాలు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి మొదటి మెట్టు అయ్యింది. ఇలా పోరాటాలు చేస్తూ 1970లో జరిగిన ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఘన విజయం సాధించినా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది అధికారాన్ని ఇవ్వలేదు. అధికారం ఇవ్వకపోగా 1971లో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్ పై దాడులు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కోట్లాది మంది ప్రాణాలు దక్కించుకొని ఇండియాకి తరలి వచ్చారు. ఈ సమయంలో భారతదేశం బంగ్లాదేశ్ ప్రజలని ఆశ్రయించుకుంది. అయితే బంగ్లాదేశ్ ప్రజలు ఇండియాకి రావడంతో ఇండియాకి ఆర్థికంగా కొంత నష్టం ఏర్పడింది. అయితే నేరుగా ఇండియా అనేది బంగ్లాదేశ్ సైన్యానికి మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం కాస్త ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా మారిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో డిసెంబర్ 16, 1971లో బంగ్లాదేశ్ అనేది స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వాతంత్రం తర్వాత ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య స్నేహపూరిత ఒప్పందం కుదిరింది. 2 దేశాలు రాజకీయంగా మరియు ఆర్థికంగా దగ్గరయ్యాయి. కానీ 1975లో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురైన తర్వాత 2 దేశాల సంబంధాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అనేవి కొద్దిగా పెరుగుతూ నీటి సమస్యలు, సరిహద్దు వివాదాలు, అక్రమ వలసలు ఇవన్నీ సమస్యలుగా మారాయి. మొత్తానికి 1996లో గంగా నీటి ఒప్పందం కుదిరినా కూడా తీస్టా నది సమస్య మాత్రం ఇంకా పరిష్కారం అవ్వలేదు. కానీ 21st సెంచరీ నుంచి మళ్ళీ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడ్డాయి. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్, రోడ్లు, పోర్ట్ ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా మరియు ఉగ్రవాద వ్యతిరేకంతో స్నేహంగా వ్యవహరించాయి. కానీ కొన్నింటిలో స్నేహం ఉన్నా కూడా కొన్నింటిలో అసమానతలు ఏర్పడ్డాయి. మెయిన్ గా తీస్టా నది నీరు అనేది ఇంకా పరిష్కారం అవ్వకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య మేజర్ గా ఉన్న సమస్యలు ఏంటంటే, 1 తీస్టా నది నీరు అనేది ఇంకా పరిష్కారం అవ్వలేదు. 2 దేశ సరిహద్దుల్లో అక్రమ వలసలు మరియు స్మగ్లింగ్ కారణంగా కొన్నిసార్లు కాల్పులు కూడా జరుగుతున్నాయి. 3 వాణిజ్య లావాదేవీల్లో సమతుల్యత. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే వాణిజ్య లావాదేవీల్లో ఇండియాకి ఎక్కువగా లాభం కలుగుతుందని బంగ్లాదేశ్ అభిప్రాయపడుతుంది. 4 బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు అనేవి పెరుగుతున్నాయి. ఈ పెట్టుబడులు అనేవి చైనా ఇండియాని పరోక్షంగా దెబ్బకొట్టే పన్నాగంగా ఇండియా భావిస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన దీపు చంద్రదాస్ హత్య అనేది ఇండియా దృష్టిలో బంగ్లాదేశ్ అనేది మరో పాకిస్తాన్ గా మారింది. దీపు చంద్రదాస్ హిందూ మతానికి చెందినవాడు. అతను బంగ్లాదేశ్ లోని మయూన్ సింగ్ అనే జిల్లాలో స్థానికంగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతను పనిచేసే దగ్గర ఇంతకు ముందే వేరే మతం గురించి తప్పుగా చెప్పాడని తన తోటి ఉద్యోగులు ఆరోపించారు. అయితే రీసెంట్ గా బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగాయి. ఈ దీపు చంద్రదాస్ తో పనిచేసే ఉద్యోగులు అక్కడ అల్లర్లు చేసే వారితో కలిసి తను వాళ్ళ మతాన్ని ఆరోపించాడని తప్పుడు ఆరోపణలతో అతన్ని వారికి పట్టించారు. దీంతో అప్పటికే మతస్థిమితం లేకుండా అక్కడ అల్లర్లు చేస్తున్న స్టూడెంట్స్ యూనియన్ దీపు చంద్రదాస్ ని విపరీతంగా కొట్టి అక్కడే ఉన్న చెట్టుకు కట్టి కాల్చేసి తగలబెట్టారు. దీంతో ఇది మతపరమైన వివాదంగా మారింది. అసలు దీపు చంద్రదాస్ మతంపై ఆరోపణలు చేశాడా లేదా అని పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అది తేలక ముందే అతన్ని మంటల్లో కాల్చి చంపారు. ఈ విషాదంపై ఇండియన్ గవర్నమెంట్
రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీలకు భద్రత చాలా అవసరమని పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తి హత్య మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన అని విదేశాంగ శాఖ చెప్తుంది. అయితే ఈ విషాదంతో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య వేడి పెరిగింది. అసలు బంగ్లాదేశ్ కి స్వతంత్రం రావడానికి కారణం ఇండియా. ఆ రోజుల్లో ఇండియా బంగ్లాదేశ్ కి సహాయం చేయకుంటే ఈ రోజు బంగ్లాదేశ్ ప్లేస్ లో పాకిస్తానే ఉండేది. బంగ్లాదేశ్ కి ఎంతో సపోర్ట్ చేసిన ఇండియా మీదే బంగ్లాదేశ్ వివక్ష చూపిస్తుంది.